ఈరోజు గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పిల్లల్ని ఊరేగింపు చేస్తున్నాడు. నో డ్రగ్లు వద్దని చెప్పేసి అని ప్రచారం చేస్తున్నాడు. మంచిదే, ప్రయత్నం మంచిదే. అయితే దీనిలో గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఈ ఫోటోలు చూసే పద్ధతుల్లో దేశం మొత్తం మీదుగా గుంటూరుతో సహా ఏ షాపు పోయినా పాల్ మసాలా అమ్ముతారు. ఇది 10 రూపాయలు ఇవ్వగానే కింద నుంచి ఇంకొక చిన్న ప్యాకెట్ ఇస్తాడు. అంటే బై 1 get 1 అంటారే అట్లా. అది అసలు ప్రమాదమైన గుట్కా, చిన్న ఇది. ఇది కలిపి అమ్ముతారు. లేకుంటే ఒక పాన్ మసాలా కొనరు. అది చాలా ప్రమాదం అని చెప్పేసి అని క్యాన్సర్కి అది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే ఆ పాన్ మసాలా పేరుతోటి ప్రచారం చేసేది ఎవరు? లీడింగ్ సినిమా యాక్టర్స్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది యాక్టర్ల పేర్లు నాకు తెలియదు. వాళ్ళందరి పేర్లతో పెట్టి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి టీవీలో వేస్తుంటారు. ఈ పాన్ మసాలా వేసుకొని అదే సినిమా హీరోయిన్ కూడా, హిందీ హీరోస్ ఒక 5 మంది ఇంత అన్యాయంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తామంటే ఇది ప్రజానీకానికి తెలియదా? తర్వాత దీన్ని అమ్మేవాళ్ళు కాదు పట్టుకోవాల్సింది. ఎవరు తయారు చేసి పంపిస్తున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? దాన్ని పట్టుకోవడం లేదు. ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళని పట్టుకోరు, ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళని పట్టుకోరు. అమాయక పిల్లకాయలు, సినిమా యాక్టర్లు వాళ్ళు తింటారు, వాళ్ళని పట్టుకొని హరాస్ చేస్తారు. దీనిపై అనేక మంది సిట్ వేశారు. టీడీపీ గవర్నమెంట్ సిట్ వేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ సిట్ వేసింది. కానీ ఏం వేసినా కూడా దీన్ని బయట చేయడం లేదు. ఇవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేసి తెలియదు. ఆ మాత్రం నిఘా విభాగాలు ఎన్ని ఉన్నాయి ఈ భారతదేశంలో? ఆ నిఘా విభాగాలు కానీ మనం చేయగలరా? నేను ఎప్పుడు మన నగర్లో ఒక మారుమూల అడవి ప్రాంతానికి పోయా, మైన్స్ని పట్టుకోవడానికి. ఎవరు తెలియదు, రహస్యంగా పోయా. అయినా ఒక సిఐడి ఆఫీసరు అనిపించాడు. ఎట్టొచ్చారంటే, సార్ మీరు ఎక్కడ తిరుగుతుంటే మేము తిరుగుతుంటాం సార్ అన్నారు. అంటే అంత నిఘా విభాగం ఉన్నటువంటి ఈ వ్యవస్థల్లో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం చేసేటువంటి ఈ గుట్కా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తెలియదా? దాని ఓనర్లు తెలియరా? దాన్ని హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళు తెలియరా? అమాయకులుగా ఉన్న సినిమా యాక్టర్లు, విద్యార్థులు, పిల్లలు వాళ్ళని పట్టుకొని ఏడిపిస్తారా? ఇప్పుడు వాళ్ళని పట్టుకొని ఈయన ఊరేగింపు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక్కడ కాదు ఊరేగింపు చేయాల్సింది. ఎవరైతే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళని పట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతుల్లో ఉంది, నిఘా విభాగం మీ చేతుల్లో ఉంది. మీ చేత అయితే దాన్ని ఉత్పత్తి చేయడం పట్టుకోండి, హోల్సేల్ వ్యాపారస్తులు పట్టుకోండి. అంతేగాని ఇక్కడ వీధిలో నాటకాలు వేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. దీనిపైన సీరియస్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా స్పందించాడో అదే తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి తక్షణం దీన్ని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఆ పరిశ్రమల్ని సీజ్ చేయండి, దాన్ని ఓనర్ని పట్టుకొని లోపల వేయండి. అప్పుడు మొత్తం అయిపోయింది. ఇట్లా ఊరేగింపు చేయాల్సిన పనిలే. మొదట నువ్వు అవకాశం ఇచ్చి ఇక్కడ ఊరేగింపు చేసే లాభం? ఏ దేవుడికి ప్రీతి? కాబట్టి ఏమైనా చేయగలిగితే హోల్సేల్గా దాని మూలాన్ని మెత్తుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే సరిపోద్ది. తెలియదంటే అదే తెలుసు, తెలియకుండా ప్రసక్తి లేదు. ఎందుకంటే ఏది చిన్న వస్తుందా, అది పెద్ద ఫ్యాక్టరీ తయారవుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్. దేశం మొత్తం 140 కోట్ల మంది జనాలు, కనీసం 20-30 కోట్ల మంది తింటారు మినిమం. మరి దాన్ని తయారు కావాలంటే ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కావాలా, ఎంత ఫ్యాక్టరీ కావాలా? దాన్ని ఏం చేస్తారు? దాని జోలికి ఎందుకు పోవడం లేదు? ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు గుంటూరు చేసేటువంటి ఒక ఇనిషియేటివ్, చొరవ, కేంద్రంలో మీకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి, ప్రైమ్ మినిస్టర్ని కూడా ఒప్పించి, మినిస్టర్ని ఒప్పించి, ఈ నిఘా విభాగాన్ని ఉపయోగించి పట్టుకోండి. ఇది చేయకుండా ఊరిక అంటే లాభం లేదు.